ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ వార్ క్లియర్ గా కంటిన్యూ అవుతోంది. గతంలో ట్రంప్ హయాంలో 50% టారిఫ్లతో మొదలైన ఉద్రిక్తతలు ఇప్పుడు రైస్ డంపింగ్ అనే న్యూ పాయింట్ తో మళ్ళీ పీక్ స్టేజ్ కి చేరుకుంది. లేటెస్ట్ వార్నింగ్ ఏంటంటే భారత్ నుండి అమెరికన్ మార్కెట్ లోకి వస్తున్న బియ్యం డంపింగ్ ని ఇమీడియట్ గా ఆపకపోతే న్యూ అండ్ హెవీ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ స్ట్రాంగ్ గా వార్న్ చేశారు. ఈ హెచ్చరికలు కేవలం బియ్యం దిగుమతులపై సుదీర్ఘంగా జరిగిన డిస్కషన్స్ తర్వాతే రావటం గమనార్హం. అమెరికన్ ఆఫీసర్స్ చెప్తున్న దాని ప్రకారం ఇండియా నుండి రైస్ దిగుమతులు ముఖ్యంగా బాస్మతి, నాన్ బాస్మతి రైస్ హద్దులు దాటి వస్తున్నాయి. దీనివల్ల అమెరికన్ ఫార్మర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ ప్రొడ్యూసర్స్ ఫారెన్ దిగుమతుల కారణంగా తమ ప్రోడక్ట్స్ ని అమ్ముకోలేక నష్టపోతున్నారని రిపబ్లికన్ లీడర్స్ కంప్లైంట్ చేశారు. దీంతో అమెరికా ఫస్ట్ విధానాన్ని ఫాలో అయ్యే ట్రంప్ అమెరికన్ ప్రొడ్యూసర్స్ ని కాపాడడానికి ఈ సడన్ గా జోక్యం చేసుకున్నారు. కెనడా నుంచి వచ్చే ఫర్టిలైజర్స్ పై, భారత్ నుండి వస్తున్న రైస్ డంపింగ్ పై కూడా హై టారిఫ్లు విధిస్తేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఆయన నమ్ముతున్నారు. గత దశాబ్దంలో బాస్మతి, స్పైసెస్, సీ ఫుడ్ వంటివి ఇండియా నుంచి యుఎస్ లోకి ఎక్స్పోర్ట్ అయ్యేవి. ట్రంప్ ఈ హెవీ టారిఫ్లు ప్రకటించే వరకు ఇరు దేశాల కమర్షియల్ రిలేషన్స్ బానే ఉండేవి. ఎప్పుడైతే అగ్రెసివ్ టారిఫ్లు స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచే ఈ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రేడ్ వార్ మరింత పెద్దదయ్యే ఛాన్స్ ఉంది. న్యూఢిల్లీలో ఈ బిగ్ వార్నింగ్ పై ఎలా రియాక్ట్ అవుతుందో, ఈ సమస్యను ఎలా సాల్వ్ చేస్తుందో అనేది గ్లోబల్ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్.